జై శ్రీరామ్. ఇక్కడ స్టేట్ బ్యాంక్ కాలనీలో కోట వీధిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి మాన్యం ఎలా ఉందంటే, ఇక్కడ డ్రైనేజ్తో చాలా ఇబ్బంది పడుతూ చాలా ఘోరంగా ఉంది. ఇది దేవుని మాన్యం. గతంలో ఈ దేవుని మాన్యం ట్యాంపర్ అవుతుందని మాకు సమాచారం వస్తే ఈ దేవుని మాన్యం ఆ రోజుట్లోనే సుమారుగా ఒక 15 సంవత్సరాల క్రితం మేము హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ద్వారా దీన్ని కాపాడుకున్నాం. దీని విలువ దగ్గర ఇప్పుడు 200 కోట్ల రూపాయల విలువ. ఏం దేవుని మాన్యం అని చూడకుండా మున్సిపాలిటీ ఇష్టానుసారంగా మురుగు కాలువలను లోపలికి వదిలింది. అంటే వీళ్లకు ముందు వెనక ఏం కాపాడదు. ఇతర మతాలకు సంబంధించినటువంటివి ఏవైనా మసీదు మాన్యాల్లో కానీ క్రిస్టియన్ సంబంధించినటువంటి మాన్యాలలో ఈ విధంగా చేయమని ఊరుకుంటారా? మేము కూడా ఊరుకున్నాం. అలాగే మేము కూడా ఊరుకున్నాం. ఇటువంటి మురుక్కాలు దేవుని మాన్యాల్లో తీసుకొస్తే నేను నంద్యాల ప్రజల్లోకి వెళ్ళిపోతాం. ముందే చెప్తున్నా. ఇక్కడ ఒక పంటకాలు ఉంది. అది అక్కడ పంటకాలు ఆ స్కూల్ నుండి అట్లా బయటికి పోతుంది. అది మార్కెట్ యార్డ్ కాడ అది మెయిన్ డ్రైనేజ్లో కలుస్తుంది. ఏదైనా సరే మున్సిపాలిటీ ఆ విధంగా ప్రయత్నం చేయండి. కానీ మీరు దౌర్జన్యంగా మీరు దీంట్లోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా మీ మీద ట్రెస్ పాస్ కేసు ప్రైవేట్గా పెడతాం. ఎవరైనా అఫీషియల్గా లోపలికి వచ్చినారంటే దేవుని భూముల జోలికి వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఆర్గనైజేషన్ మొత్తం ఇక్కడ పిలిపిస్తాం. అన్ని ఆర్గనైజేషన్లో పిలిపిస్తాం. స్టేట్ లెవెల్లో పిలిపిస్తాం. ఇబ్బంది పడతారు. పబ్లిక్ ఇబ్బంది అని కొంతమంది నాకు ఫోన్ చేసిండ్రు. మాకు పబ్లిక్ ఇబ్బంది. నేను కూరగాయల మార్కెట్కు పోలేకున్నా. స్లాటర్ హౌస్లకు సంబంధించి ఎన్నో ఉన్నాయి. మార్కెట్లో తలలు కట్టి వ్యాపారాలు చేస్తున్నారు. అన్అఫీషియల్ స్లాటర్ హౌస్లకు సంబంధించి నందులను ఆవులను తలలు ఏలాడదీసి మాంసాన్ని అమ్ముతున్నారాడ. మరి ఐఎమ్ వెజిటేరియన్. నేను అసలు చూడలేనాడ. నా దైవం అన్అఫీషియల్ స్లాటర్ హౌస్లు నడుపుతున్నారు. నేనంటూ మేమంతా కోరుతున్నాం. వెంకటేశ్వర స్వామి గుడికి పోలేకుండా ఉన్నాం. ఎందుకు? స్లాటర్ హౌస్లు నడుపుతున్నాడు ఆడే ఒకడు. వాడి స్లాటర్ హౌస్లు రోడ్డు మీద 4 గంటలకే వాటిని రోడ్డు మీద వేసుకొని ఆవులను ఎద్దులను చంపుతుండ్రు. మరి పబ్లిక్ ఇబ్బంది ఉందని సంవత్సరం నుండి మేము కోరుతున్నాం. అఫీషియల్గా ఎస్పీసీఏ మీటింగ్లో కలెక్టర్ కూడా ఆర్డర్ జారీ చేస్తే కమిషనర్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేయడం లేక నంద్యాలలో కమిషనర్ ఏమిటికి పనికిరాడు. ఇటువంటి కమిషనర్ ఎందుకు పెట్టినారని సంవత్సరం నుండి మొత్తుకుంటానే ఉన్నాం. ఈ కమిషనర్ నంద్యాలకు అస్సలు సరిపోడు, పనే చేయడు. ఇటువంటి కమిషనర్ని తీసిపారేయండి ఉర్వసలు. స్లాటర్ హౌస్లు మోపించు మొగుడా అంటే పబ్లిక్ ఇబ్బంది ఉందంటే దాన్ని సెన్సిటివ్ అంటున్నాడు. దేవాలయాల స్థలాల జోలికి వస్తే అది కూడా సెన్సిటివ్. కమిషనర్ గారు చెప్తాడా? దేవుని స్థలాల జోలికి వస్తే సెన్సిటివ్. ఇది మతాల మీదకి వచ్చినట్టే. ఈ పెద్ద ఇష్యూ అవుతుంది. కాబట్టి దీంట్లో మీరు కాలువలు అన్అఫీషియల్గా తీయాలని చూస్తే ట్రెస్ పాస్ కేసులు వేస్తాం. చెప్తాడా? జై శ్రీరామ్, జై గోమాత. మేము గోమాతలను కాపాడుకుంటాం, దేవుని మాన్యాలు కాపాడుకుంటాం. దయచేసి మురుక్కాలు అట్ట చక్కగా ఉంది. ఆ విధంగా చక్కగా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసి ఆడేదో కలపండి. పర్మనెంట్ చేయండి. ఏదో టెంపరవరీగా చేసి ఈ రోజుకి తప్పించుకునే ప్రయత్నాలు మాత్రం చేయొద్దండి. మేము బలంగా ఉన్నాం. మేము కూటమి ప్రభుత్వంలోనే ఉన్నాం. మంచికి పోతే మంచి, చెడుకు పోతే చెడు. జై శ్రీరామ్.